నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న టీచర్లపై నంద్యాల డీఈఓ చర్యలు. వివోఏలపై రాజకీయ వేధింపులు తొలగింపులు ఆపాలని కోరుతూ వివోఏ సంఘం ఆధ్వర్యంలో ధర్నా. సహకార సంఘ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయాలని ధర్నా. జిల్లా కలెక్టర్కు సమస్యల వినతి. వేరుశనగ విత్తనాలలో నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ అధికారులు మోసం చేశారని రైతుల ఆరోపణ. న్యాయం చేయాలని నిరసన. నంది బాలోత్సవాలను విజయవంతం చేయండని పిలుపునిచ్చిన నంది విజ్ఞాన కేంద్రం కన్వీనర్. ముగిసిన కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన షటిల్ మరియు బ్యాడ్మింటన్ టోర్నమెంట్. విజేతలకు బహుమతుల అందజేత. కర్నూలు కడప జాతీయ రహదారిపై దారి దోపిడీ. బైక్ పై వెళ్తున్న దంపతులపై దుండగుల దాడి. నగదు మరియు బంగారు గొలుసు దోపిడీ. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి అధికారి తన లాగిన్లో ఉన్న అర్జీలను అదే రోజు చూసి యాక్సెప్ట్ చేయడం లేదా సంబంధిత శాఖకు ఫార్వర్డ్ చేయాలన్నారు. ఇంకా 183 దరఖాస్తులను వ్యూ చేయలేదని, చూడ్డానికి ఇబ్బంది ఏంటని కలెక్టర్ ప్రశ్నించారు. డివిజన్, మండల, మున్సిపాలిటీలలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార అర్జీలను ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు మినిట్స్ కాపీలను జిల్లా కేంద్రంలోని పీజీఆర్ఎస్ నోడల్ అధికారికి పంపాలని కలెక్టర్ ఆదేశించారు. నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు స్వీకరించిన అర్జీలను కూడా పీజీఆర్ఎస్ లాగిన్లో తప్పనిసరిగా నమోదు చేసే బాధ్యత సంబంధిత తహసీల్దార్లు తీసుకోవాలన్నారు. ఇక నుండి కార్యాలయపు దస్త్రాలన్నీ ఈ ఆఫీస్ ద్వారానే రావాలని, లేని పక్షంలో సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ మేరకు జిల్లా అధికారులందరూ దస్త్రాలన్నీ ఈ ఆఫీస్ ద్వారానే పంపాలని, లేని పక్షంలో ఏ దస్త్రాన్ని స్వీకరించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో 152 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్ఏలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. లాస్ట్ ఇయర్ సబ్సిడీ డీఈఓ స్కూల్ విజిట్లో భాగంగా నంద్యాల మండలం వెంకటేశ్వరాపురం ప్రాథమిక పాఠశాలలో ఉదయం ప్రార్థనా సమయానికి వెళ్లని ఉపాధ్యాయులపై జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. నంద్యాల నుండి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు సకాలంలో విధులకు వెళ్లని ఉపాధ్యాయులు పాఠశాల ప్రార్థనా సమయానికి వెళ్లకపోవడంలో అలసత్వం వహించరాదని, విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న టీచర్లపై నంద్యాల డీఈఓ జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోకాజ్ నోటీసులు జారీ చేశారు. టీచర్లు సకలం బడికి వెళ్లకపోతే విద్యార్థులు బడికి ఎలా వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. పాఠశాల తనిఖీలో భాగంగా ఈరోజు
నంద్యాల మండలంలోని వెంకటేశ్వరపురం ప్రాథమిక పాఠశాలను సందర్శించడం జరిగింది. నేను ఉదయం 9 గంటలకు వెళ్ళాను ప్రార్థన సమయానికి. అప్పటికి టీచర్స్ ఎవరు రాలేదు. అందులో 2 ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఒక ఉపాధ్యాయునికి డిప్యుటేషన్ మీద FLN ట్రైనింగ్ ప్రోగ్రామ్ పంపించడం జరిగింది. ఇంకొక ఉపాధ్యాయురాలు 9:15కు రావడం జరిగింది. ప్రతి ఉపాధ్యాయులు కూడా పాఠశాలలో 9 గంటలకే ప్రార్థనను కంప్లీట్ చేసి పాఠశాలను ప్రారంభించాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా ఆమె టయానికి రానందుకు షోకాజ్ నోటీస్ జారీ చేయడం జరిగింది. సో అందరికి ఉపాధ్యాయులకు తెలియజేయడం ఏమంటే, ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాఠశాలకు టయానికి హాజరు కావాలి. ఉపాధ్యాయులే టయానికి రానప్పుడు పిల్లలు మరి ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉపాధ్యాయులు ఆదర్శంగా ఉండాలి. టయానికి పాఠశాలకు వెళ్ళడం, ప్రార్థనా గీతాన్ని జరపడం, ప్రతి పనిని కూడా ఇన్ టైంలో జరిపించాలి. అప్పుడే మనం విద్యార్థులకు ఆదర్శంగా ఉంటాం. ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని నంద్యాల జిల్లాలోని అందరి ఉపాధ్యాయులకి ఈ విధంగా తెలియజేస్తున్నారు. రాజకీయ వేధింపులు, తొలగింపులు ఆపాలని బేతంచెర్ల VOA లక్ష్మీదేవి ఆత్మహత్య ప్రయత్నానికి కారకులైన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ నేడు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు VOA సంఘం నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు ఏపీ వెలుగు యానిమేటర్ల ఉద్యోగుల సంఘం CITU జిల్లా అధ్యక్షులు కె సోమన్న అధ్యక్షతన జరిగిన ధర్నాకు VOAల సంఘం జిల్లా కార్యదర్శి తిరుపతి హాజరై మాట్లాడుతూ VOAలపై రాజకీయ వేధింపులు, తొలగింపులు ఆపాలని చాలా సందర్భాల్లో అధికారులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వినతి పత్రాలు ఇచ్చినా కూడా VOAలపై రాజకీయ వేధింపులు, తొలగింపులు ఆగడం లేదని పేర్కొన్నారు. VOAలను తొలగించాలన్నా ఉంచాలన్నా గ్రామ సంఘం తీర్మానం ఉండాలని తెలిపారు. అయినా రాజకీయంగా ఎటువంటి జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించకుండా రాజకీయంగా తొలగింపు చేయడం వలన VOAలు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. బేతంచెర్లకి సంబంధించిన లక్ష్మీదేవి ఆత్మహత్య ప్రయత్నానికి కారకులైన APMను మరియు CCలను వెంటనే సస్పెండ్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలని, తొలగించిన VOAలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లాలోని VOAలందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శంకరయ్య, వెంకటరమణ, భాస్కర్, రామ్, మద్దిలేటి, మధు, నాగేంద్ర, కృష్ణారెడ్డిలు నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా VOAలు 150 మంది పాల్గొన్నారు. ఈరోజు VOAలు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. VOAలపై రాజకీయంగా వేధింపులు, తొలగింపులు జరుగుతూ ఉన్నాయి. ఒక VOAను తొలగించాలన్నా లేకపోతే విధుల్లోకి తీసుకోవాలన్నా గ్రామ సంఘం తీర్మానం జరగాలి. ఎటువంటి జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించకుండా ఈరోజు లోకల్ నాయకులు అయితేనేమి, అధికారులు అయితేనేమి VOAలను తొలగింపు చేస్తా ఉన్నారు. ఈ తొలగింపుల వల్ల ఒత్తిళ్లకు లోనై VOAలు ఆత్మహత్య ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంది. డోన్ మండలంలో 2 నెలల క్రితం ఒక VOA హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది. ఇదే రాజకీయ వేధింపులతో, తొలగింపులతో. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ బేతంచెర్ల మండలంలో లక్ష్మీదేవి అనే VOA ఆత్మహత్య ప్రయత్నం ఆఫీస్ ముందు ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉంది. అక్రమంగా తొలగించినందుకు VOAలపై ఈ రాజకీయ తొలగింపులు ఆపాలి. ఎన్నో సంవత్సరాల నుండి మేము VOAలుగా కొనసాగిస్తా ఉన్నాం. ప్రభుత్వాలు మారినప్పుడు అంతా VOAలను తొలగించాలనేది ఈ నాయకులు, లోకల్ నాయకులంతా చేస్తా ఉన్నారు. మేము అలిపెరగకుండా సంఘాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ఎన్నో సంఘాలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యగా వారధులాగా పనిచేస్తా ఉన్నాం. రాజకీయాలు వచ్చినప్పుడల్లా, ప్రభుత్వాలు మారినప్పుడల్లా VOAలు తొలగించి కొత్త వాళ్ళని తీసుకోవాలనేది సరైనది కాదు. దాదాపుగా 6 నెలల నుంచి VOAలకు గౌరవవేతనం కూడా లేకుండా ఉంది. పనులంటే 24 గంటలు పని చేస్తా ఉన్నాం. రకరకాల యాప్లు, ఒక యాప్ పోతే ఒక యాప్, 24 గంటలు పని చేస్తా ఉన్నా ఇప్పటికి మాకు 6 నెలల నుంచి జీతాలు లేకపోతే ఏ విధంగా మేము బ్రతకాలనేది ఈరోజు మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. దయచేసి విధుల్లోకి రాజకీయంగా తొలగించిన వారందరినీ విధుల్లోకి తీసుకోవాలి. 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ అనేది రద్దు చేయాలి. VOAలకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మాకు గత ప్రభుత్వంలో మేము నిరసన కార్యక్రమంలో వ్యక్తం చేస్తున్నప్పుడు ఇదే ప్రభుత్వం వాళ్ళు అప్పుడు వచ్చి మీకు సరైన న్యాయం చేస్తాం, మన ప్రభుత్వం వస్తుంది, మీకు అన్ని విధాలు ఆదుకుంటుందని చెప్పడం జరిగింది. మరి అలాంటిది 7 నెలలు కావస్తున్నా మాకు ఇంతవరకు జీతాలు నోచుకోలేదు. మా కుటుంబం పోషణకు బరువై మేము అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఎదుర్కొంటున్నాం. కావున దయచేసి మన ప్రభుత్వ పాలకులు, ప్రభుత్వం వారు మా ఆవేదన ఆలోచించి
మా కడుపు కొట్టకుండా మాకు న్యాయం చేయాలని చెప్పి మేము వివోఏల తరఫున మేము అభ్యర్థిస్తున్నాం. మాకు 7 నెలల జీతాలు దాదాపుగా 7 నెలలు అవుతుంది. జీతాలు రాక చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ప్రభుత్వము ప్రతి నెల జీతం వేస్తామని గత ప్రభుత్వము నుంచి ఎన్నికల్లో నుంచి గెలిచిన ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ వేధింపులు ఎక్కువైనాయి. స్థానికంగా ఉన్న లీడర్లు వాళ్ళ పార్టీకి సంబంధించిన వివోఏలను పెట్టుకోవాలని హింసించడం, ఆ యొక్క ఒత్తిడికి లోనై చాలా మంది వివోఏలు ఆత్మహత్య చేసుకుంటున్నారు, తర్వాత ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటున్నారు. నంద్యాల జిల్లాలోని కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యోగులకు 62 సంవత్సరాలకు పదవీ విరమణ వయసు పెంచాలని, జీవో నంబర్ 36ను వెంటనే అమలు చేయాలని, చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా కార్యక్రమానికి సహకార సంఘం ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షులు వీరభద్రుడు అధ్యక్షత వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి 7 నెలలు కావస్తున్న వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, జీవో నంబర్ 36ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యాలను కల్పించాలని, 2019లో తీసుకున్న సహకార సంఘం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న పిఆర్సీ వేతనాలను వెంటనే ఇవ్వాలని, ఏ డిపార్ట్మెంట్లో లేని విధంగా జీతాలను డ్యూటీ పద్ధతిని అమలు చేయడం సరైనది కాదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే సహకార సంఘాల ఉద్యోగుల పదవి విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, సహకార సంఘాల ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని, సహకార సంఘాలను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన విరమించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, మహమ్మద్ గౌస్, సహకార ఉద్యోగులు సుబ్బారావు, అఖ్తర్, దస్తగిరి, ఆదినారాయణ, మునాఫ్, కిరణ్, శ్రీనివాసులతో పాటు 150 మందికి పైగా ఉద్యోగులు పాల్గొనడం జరిగింది. ఈరోజు సహకార రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఆందోళనకు పిలిపివ్వడం జరిగింది. ప్రధానంగా 2019లో ఏదైతే వేతన సవరణ చేస్తామని చెప్పేసి గతంలో చంద్రబాబు హామీ ఇచ్చాడు, ఆ తర్వాత హామీని మర్చాడు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సహకార రంగాన్ని పట్ల తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఈ 6 మాసాల్లో చంద్రబాబు గతంలో ఇచ్చేటువంటి వాగ్దానమే కదా, దాన్ని అమలు చేస్తాడమని చెప్పి వేచి చూసిన ప్రభుత్వం స్పందించని కారణంగానే సహకార రంగ ఉద్యోగులందరూ కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు. సహకార రంగ ఉద్యోగులకు వేతన సవరణ 2019 నుంచి చేపట్టాలా, 2019 నుంచి అర్హస్ కు చెల్లించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రోజు ఎంటీఎస్ ఇస్తామని చెప్పింది ప్రభుత్వమే, ఈ రోజు అటువంటి ఎంటీఎస్ ఎందుకు ఇవ్వరు అని చెప్పి అడుగుతా ఉన్నాం. అట్లే జీవో నెంబర్ 36 ప్రకారం ఇవ్వటువంటి సౌకర్యాలను కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. సహకార రంగ ఉద్యోగులు సహకారం పేరు మీద గ్రామీణ ప్రాంత ప్రజలకు, రైతులకు ఎంతో మేలు చేసినటువంటి ప్రజలకు నువ్వు మేలు చేయాలి అంటే సహకార రంగ ఉద్యోగుల సంతృప్తి పరచాలా, వారి ఉద్యోగం పట్ల వారు చేసే సేవల్ని గుర్తింపు ఇచ్చే ఆ పద్ధతిలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వేతనాలు ఇవ్వగలిగితేనే సహకారం మరింత ముందుకు పోతుంది. ఆ పద్ధతిలో ప్రయత్నం చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. అటు సహకార రంగాలకు ట్యాక్స్ ఈరోజు ట్యాక్స్ విరమించాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఆ ట్యాక్స్ విరమించుకోకుండా దీని సహకార రంగాన్ని ఈరోజు కూరుకుపోయే పద్ధతిలో ప్రభుత్వం నిర్ణయం చేస్తా ఉంది. దీని వెనక సహకార రంగాన్ని ప్రైవేటీకరించాలని చెప్పే దురుద్దేశము ప్రభుత్వానికి ఉంది. ఈరోజు ధర్నా చేయడం ఏమంటే 36 జీవో ఇంతవరకు అమలు కాలేదు, హెచ్ఆర్ పాలసీ ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు, ఎంపీఎస్ అవి కానీ ఇవ్వడం లేదు, ఆ నుంచి 2019 నుంచి పిఆర్సీ ఇంతవరకు ఇవ్వలేదు, డిఏ 3 నెలల డిఏ తీసుకున్నామన్నా కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ పెట్టి ఇవ్వడం లేదు. రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు రోడ్డు మీద పడినారు, ఇంతవరకు వాళ్ళకు ఎలాంటి బెనిఫిట్స్ కానీ ఇవ్వడం లేదు. ఈ జీవోలు అమలు చేసి మాకు న్యాయం చేస్తారని చెప్పి మా సహకార సంఘాల యూనియన్ తరఫున ధన్యవాదాలు చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన తెలియజేయడం జరుగుతుంది. సహకార సంఘంలో పనిచేసేటువంటి ఉద్యోగులను 62 సంవత్సరాల వయోపరిమితి పెంచాలని, అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్లో లేనటువంటి విధానాన్ని వాళ్ళ జీతాలను డ్యూటీలో పెట్టడం అనేటువంటి సరైనది కాదు. ఇప్పటికైనా అని వాళ్ళ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలా. ప్రభుత్వం మా కోరిక నెరవేర్చినందున
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో సహకార ఉద్యోగుల ధర్నా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ఈరోజు ధర్నా నిర్వహించడమైంది. నంద్యాల జిల్లా కేంద్రంలోని నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ అధికారులు వేరుశనగ విత్తనాలకు సంబంధించి సీడ్స్ కొరకు ఇచ్చిన పంట దిగుబడులను తారుమారు చేసి తమను మోసం చేశారని ఎం కృష్ణాపురం గ్రామానికి చెందిన దాదాపు 100 మంది రైతులు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ మేరకు వారికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. కృష్ణాపురం వై నెహ్రూ రెడ్డి. మేము బుడ్డల రైతులం సార్. ఎన్ఎస్సిలో చెనక్కాయ బుడ్డల రైతులము. మేము ఎన్ఎస్సిలో సీడు తీసుకున్నాము. సీడు కాస్ట్ వచ్చేసి 18,000 నుండి 20,000 వరకు వచ్చింది. ఎకరా పొలం వచ్చేసి కవులకు తీసుకుంటే 30,000 రూపాయలు ములుగు తగట్టినారు. కలుపులు గాని నీళ్ల మందు గాని భూమి మందు గాని 25,000 30,000 ఖర్చు వచ్చింది. మొత్తం 80,000 రూపాయలు వచ్చింది. పంట వచ్చేసి 20 బస్తాలు వచ్చినది. 20 బస్తాలు వచ్చినాయి. మళ్ళీ ప్రాసెసింగ్ లో పోతాయి. దాంట్లో రైతు పరిస్థితి ఆ విధంగా ఉంది. తర్వాత వచ్చేసి ఎన్ఎస్సి మేనేజర్ వచ్చేసి కృష్ణాపురానికి వచ్చి రైతులను ఎత్తుకొని రమ్మని చెప్పినాడు. ఎస్ఈఓ ఏఎస్ఈఓ ఎన్ఎస్సి మేనేజర్ వచ్చి ఎత్తుకొని రమ్మని చెప్పినారు. ఎత్తుకొని రమ్మని చెప్పినాక ఆర్గనైజర్లతో కిమ్మకైనారు సార్. అది ఆర్గనైజర్లతో కిమ్మకయ్యి తర్వాత వచ్చేసి రాత్రే ఆర్గనైజర్ల సీడు బాగలేని సీడు రైతులకేసి అదే ప్యాకింగ్ లోనే మార్చి మళ్ళా తర్వాత వచ్చేసి ఆ మేనేజర్ లొంగిపోయి ఆర్గనైజర్లకు ఆ సీడు చేసి అట్లా చేసినారు సార్. వచ్చిందేమో 20 బస్తాలే. కానీ మేము వేసిన ఏమెంటు బిల్లు కూడా తేడాలు వస్తున్నాయి సార్. ఇప్పుడు ఒక రైతు వచ్చేసి తేడాలు వస్తున్నాయి. ఆర్గనైజర్లు చేసినారని అమాలీలే చెప్తున్నారు. వాళ్ళు పంపించినది 20 కేజీల బస్తాలో 20 కేజీల బుడ్డల ప్యాకెట్ లో 3 ఇత్తనం సరుకులో 103 రూపాయలు పెట్టి కేజీ తీసుకొని పోతే దాంట్లో 3 కేజీలు 4 కేజీలు రాళ్ళు ఎత్తినారు సార్. ఆర్గనైజర్ సీడు మాకు ఎత్తినారు. అదే ఆర్గనైజర్లే రాత్రులు అమాలీలు పెట్టుకొని సరుకు మార్చినారు సార్. రైతుల వల్ల బాగానే సరుకు రైతులవి ఆర్గనైజర్లు తీసుకున్నాడు ఈ మేనేజర్ అంత లింకుతో అట్లా చేసినారు సార్. అది 70-80 మంది సార్. 100 మంది దాకా అన్నారు సార్. 400 ఎకరాల పొలం సార్ తీసుకొని ఆయన ఆ విధంగా మేనేజరు వీళ్ళు స్టాఫ్ అంతా కలిసి ఇట్లా మోసం చేసి లాస్ట్ కు వచ్చేసి హైదరాబాద్ నుండి ఈయన ఆర్ఎం సార్ వచ్చి బాగన్నెట్టి వెతుకుంటామని చెప్పినారు సార్. బాగన్నెట్టి వెతుకుంటామని చెప్పి బాగన్నెట్టి వెళ్ళ రైతులకు ఆర్గనైజర్ కి ఇచ్చి మేనేజరు ఇట్లా మా రైతుల మోసం చేస్తున్నారు సార్. మాకు మా సీడు మాకెత్తుకొని అడ్వాన్సులు రాసి మా సీడు ప్రాసెసింగ్ చేసి అడ్వాన్సులు రాసి ఏ ఒక్క లాటు ఫెయిల్ అయినా జర్మినేషన్ ఒకటే సార్. మాకు ప్యూరిటీ ఏం లేదు. జర్మినేషన్ ఒకటి ఏ లాటు జర్మినేషన్ రాకపోతే కనుక ఆ లాటుకు మేము అడ్వాన్స్ తీసుకునేది డబ్బులు ఎన్నికి కట్టి మా సరుకు మేము ఎత్తుకపోతాం సార్. అది మాకు న్యాయం కావాలి సార్. 400 ఎకరాలు వితౌట్ డ్యామేజ్ అయినాయి. ఎకరాకు వాళ్ళు తీసుకున్న బుడ్డలాగా మంచి ఎకరాకి 50,000 దుర్మానం కూడా కట్టియాల. ఇచ్చిన సీడుకు దుర్మానం లేదంటే మా పరిస్థితి అంత దారుణం. పండలే అసలు 40 బస్తాలు వచ్చాయి. ఇప్పుడు 15-20 బస్తాలు అయినాయి. 40 బస్తాలు వస్తున్నాయి. ఈ ఏడు 15 బస్తాలు 20 బస్తాలు అయినాయి. ఎవరికో కల్తీ సీడు వల్ల దాని దుర్మానం ఎవరు కట్టేయాలి? అందుకు 50,000 దుర్మానం కట్టేయాలి. ఎత్తుకొని కూడా ఈ నెల 22, 23వ తేదీలలో నంద్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ టౌన్ హాల్లో జరగబోయే నంది బాలోత్సవాలను విజయవంతం చేయాలని నంది విజ్ఞాన కేంద్రం కన్వీనర్ రామరాజు, నంది బాలోత్సవాల ఆహ్వాన సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి మౌలాలి, ఉపాధ్యక్షులు నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం నంద్యాల పట్టణంలోని ఎన్జిఓస్ హోంలో నంది బాలోత్సవాలు విజయవంతం చేయాలని కోరుతూ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. పిల్లలలో సృజనాత్మకతను, నైపుణ్యాన్ని వెలికితీయడం కోసం, సమాజం పట్ల పిల్లలలో అవగాహన పెంచడం కోసం ప్రతి ఏటా బాలోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవితానికి చదువు చాలా ముఖ్యమే, కానీ పిల్లలు ఒత్తిడితో కాకుండా ఇష్టపడి చదివే వాతావరణం కావాలన్నారు. వారి అభిరుచులను, ఆసక్తులను, సృజనాత్మకతను ప్రోత్సహించే పరిస్థితులు ఉండాలన్నారు. కుల మత తారతమ్యాలు సమసిపోవాలని, పిల్లలలో తమంతా ఒకటే అనే భావన రావాలన్నారు. చిన్నారులలో విశాల భావనలను పెరగటానికి, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి నంది విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న
నంది బాలోత్సవ ద్వితీయ పిల్లల పండుగలో 16 అకాడమీ 9 సాంస్కృతిక విభాగంలో 45 రకాల పోటీలు జరుగుతాయని తెలిపారు. ముఖ్యంగా వివిధ అంశాలపైన వ్యాసరచన, వక్తృత్వ, కూచిపూడి, క్లాసికల్ నృత్యాలు, జానపద నృత్యాలు తమ ప్రతిభను చూపనున్నట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, మున్సిపల్, ప్రైవేట్, ఎయిడెడ్, కార్పొరేట్ పాఠశాల విద్యార్థులు పాల్గొంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంది బాలోత్సవాల నిర్వాహకులు మాదల శ్రీనివాసులు, శివ, వీరసేన తదితరులు పాల్గొన్నారు. నంది విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నంది బాలోత్సవాలు ఈ నెల 22-23 తారీఖులలో నంద్యాల ఎస్వీ రెడ్డి మెమోరియల్ టౌన్ హాల్లో జరగబోతున్నాయి. దీనికి సంబంధించి జిల్లాలోని పబ్లిక్ అలాగే ప్రైవేటు ఎయిడెడ్ స్కూల్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ 1-2 సార్లు అందించడం, ఇన్విటేషన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈ నంది బాలోత్సవాల్లో దాదాపు 50 రకాలైనటువంటి అకాడమిక్ మరియు కల్చరల్ ప్రోగ్రామ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాం. దీనికి పోయిన సంవత్సరం దాదాపు 3000 మంది విద్యార్థులతో పాటు కొంతమంది ఉపాధ్యాయులు అట్లాగే కొంతమంది తల్లిదండ్రులు కూడా పాల్గొనడం జరిగింది. వచ్చిన ప్రతి విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చాము. అట్లాగే రకరకాల ప్రోగ్రామ్స్లో వెళ్ళినటువంటి వాళ్ళకు మెమోంట్లు కూడా ఇవ్వడం అనేది జరిగింది. వచ్చినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా 2 పూటల మధ్యాహ్నం కూడా భోజనాలు కూడా అరేంజ్ చేయడం అనేది జరిగింది. ఈ సంవత్సరం కూడా 2 రోజులు భోజనాలు అరేంజ్ చేస్తున్నాము. అట్లాగే వచ్చినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అలాగే మెమోంటోలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్లాగే విద్యార్థులకు అందరికీ కూడా స్నాక్స్ కూడా ఈ సంవత్సరం ఇస్తున్నాము. విద్యార్థులకు అందరికీ అట్లాగే ఆ విద్యార్థులు తీసుకొచ్చేటువంటి ఉపాధ్యాయ సోదరులందరికీ అట్లాగే ఎంకరేజ్ చేసేటువంటి తల్లిదండ్రులకు కూడా మరొకసారి విజ్ఞప్తి చేసేదంటే ఇది చాలా వాల్యుబుల్ ప్రోగ్రామ్. డైరెక్ట్గా విద్యార్థులకు ఉపయోగపడుతుంది, మొత్తం సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నంది విజ్ఞాన కేంద్రం తరఫున నంది బాలోత్సవాల తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకరోజు భోజనాలు ఎస్వీ రెడ్డి సుజల మేడం గారు, అట్లాగే 2వ రోజు కాశీరెడ్డి వాళ్ళు కూడా అందిస్తున్నారు. అట్లాగే దీనికి ఏదైతే ఖర్చులు నంద్యాలలో ఉన్నటువంటి అట్లాగే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యుదయ శక్తులు అట్లాగే వైద్య విద్యా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రముఖ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంకా అందించడానికి కూడా ముందుకు వస్తున్నారు. విద్యార్థులు కూడా ఈ రోజు కూడా ముందుకు వస్తున్నారు. ఇంకా రానిటువంటి వాళ్ళు కూడా చివరిగా రేపు మధ్యాహ్నం లోపల వచ్చేస్తే ఎల్లుండి నుంచి కార్యక్రమాలు మనవుతాయని చెప్పి నంది బాలోత్సవాల ఆధ్వర్యంలో 2వ పిల్లల పండుగ ఈ నెల 22-23న నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో నిర్వహించబోతున్నాం. ఈ బాలోత్సవాలలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్, ఎయిడెడ్ విద్యా సంస్థలు ఉన్న విద్యార్థులు జూనియర్, సీనియర్ విభాగంలో ఆట పాట అనే వ్యాసరచన పోటీలలో నిర్వహించబోతున్నాం. 22-23 తారీఖులలో నంది విజ్ఞాన కేంద్రం పేరు మీద నంది బాలోత్సవాలు 2వ బాలోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బాలోత్సవాలు ముఖ్య ఉద్దేశం పిల్లలు ఈ మధ్యకాలంలో ఈ టెక్నాలజీ, సెల్లులు ఇవన్నీ వచ్చిన తర్వాత టెక్నాలజీ పెరిగి ఆ టెక్నాలజీ మంచిగా కాకుండా చెడు వైపు పోతుంది. అటువైపు పోకుండా పిల్లల్ని ఒక మంచి సమాజం వైపు మరలించడం కోసం, సమాజం గురించి ఆలోచించడం కోసం, సమాజం పట్ల ఒక అవగాహన ఉండడం కోసం పిల్లలలో ఈ నంది బాలోత్సవం పేరు మీద కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నంద్యాల కాస్మోపాలిటన్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నంద్యాల మరియు కర్నూలు జిల్లాల స్థాయిలో ఈ నెల 18, 19 డబుల్స్ మరియు మిక్స్డ్ త్రిబుల్స్ షటిల్ మరియు బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నేటితో ముగిసింది. ఈ పోటీలలో విజేతలకు ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్జీఎం విద్యాసంస్థల డైరెక్టర్ మిద్దె శివరాం చేతుల మీదుగా నగదు బహుమతి మరియు ట్రోఫీలను అందజేశారు. ఈ పోటీలు ఐతా రామసుబ్బారెడ్డి, సుదర్శన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్వీనర్ ఖాన్, గోపాల్, నీలి శ్రీనివాసులు, బాబు ఆధ్వర్యంలో ఘనంగా పోటీలు నిర్వహించడం జరిగింది.
కర్నూలు కడప హైవే పాణ్యం శాంతిరాం జనరల్ హాస్పిటల్ సమీపంలో బైక్పై వెళ్తున్న దంపతులను ఇద్దరు దుండగులు దాడి చేసి తీవ్రంగా కొట్టి నగదు 2 తులాల బంగారు గొలుసును దోచుకెళ్లారు. గాయపడిన వారికి శాంతిరాం హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మాస్ రూమ్ కనిపోయినాము. పోయి వచ్చన్నాగానే అయితర కాలువలో నుండి సరసర వచ్చంటే వినా కనిపెట్టినాడు. ఎమ్మడి ఏంది శబ్దం అవుతుంది మనం పోదాం రాని బండి ఎక్కినాడు. బండి ఎక్కినోని కట్టె తీసుకుని కొట్టేటక్కలేటి కింద పడినాడు. బండి మీద అన్నాడు. ఇంకా జోగులు ఒకడు చూపించన్నాడు కొట్టినాడు. మళ్ళీ తర్వాత నాకు నా చేను ఒకడు గుంజుకున్నాడు. బంగపోతున్నాడు. మీకు డబ్బులు కావాలనే కొట్టించారా? నేను నిడిసారా? మీరు ఎవరు అసలు నేనేం చేసినానని మేము పిల్లని హాస్పిటల్ అడ్మిట్ చేసినాం అంటే ఎంతమంది వచ్చినారు? ఇద్దరే. గిట్టనే ఉంటారు. ఇంతవేనే సన్నగా ఇట్టనే ఉంటారు పిల్లగాని లెక్క ఇద్దరు. కొట్టినారమ్మా? మచ్చ మీ భర్తకు కావాలేనా? దండికైనా ఆయనకి ఎక్కువ, నాకేం రక్తాలు కాలే. ఆయనది దెబ్బలు కొట్టినారు. మీ పేరమ్మా? మా సిస్టర్ ప్రెగ్నెంట్. చెకప్ కోసం హాస్పిటల్ దగ్గరికి వచ్చినారు. హాస్పిటల్లో 24 hours అబ్జర్వేషన్లో పెట్టాలని మా సిస్టర్కి చెప్పినారు. వీళ్ళు కొంచెం మా పెద్దమ్మకు కొంచెం ప్రాబ్లం ఉందని బాత్రూమ్ అట్లా వస్తుంటే అట్లా పొలం దగ్గరికి వెళ్ళినారు. పొలం దగ్గర ఇంకేం జరిగిందో ఏమో వాళ్ళని కొట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ చైన్ మొత్తం లాక్కొని వాళ్ళని ఇట్లా కొట్టి చేయలేక కొంచెం దూరం తీసుకొని పోయినారు. దాడి చేసిన వాళ్ళు అంత వాళ్ళు క్లారిటీ కనుక్కోలేకపోతున్నారు. వాళ్ళు మా పెద్దమ్మ వచ్చేసి వాళ్ళు హిందీ మాట్లాడినారని చెప్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న టీచర్లపై నంద్యాల డీఈఓ చర్యలు. వివోఏలపై రాజకీయ వేధింపులు తొలగింపులు ఆపాలని కోరుతూ వివోఏ సంఘం ఆధ్వర్యంలో ధర్నా. సహకార సంఘ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయాలని ధర్నా. జిల్లా కలెక్టర్కు సమస్యల వినతి. వేరుశనగ విత్తనాలలో నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ అధికారులు మోసం చేశారని రైతుల ఆరోపణ. న్యాయం చేయాలని నిరసన. నంది బాలోత్సవాలను విజయవంతం చేయండని పిలుపునిచ్చిన నంది విజ్ఞాన కేంద్రం కన్వీనర్. ముగిసిన కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన షటిల్ మరియు బ్యాడ్మింటన్ టోర్నమెంట్. విజేతలకు బహుమతుల అందజేత. కర్నూలు కడప జాతీయ రహదారిపై దారి దోపిడీ. బైక్పై వెళ్తున్న దంపతులపై దుండగుల దాడి. నగదు మరియు బంగారు గొలుసు దోపిడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.